ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించింది. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇయ్యాల నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించింది. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించింది. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇయ్యాల నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించింది. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.